నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, రీసెంట్గా హైదరాబాద్ మొత్తంలో అపార్ట్మెంట్స్ చూస్తుంటే అసలుకి కళ్ళు చెదిరిపోతున్నాయి, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. సో హై రైజ్డ్ అపార్ట్మెంట్లో మనం అపార్ట్మెంట్ తీసుకుంటే మనకి మంచిగా ఉంటుందా, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మీ మాటలో? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తే అపార్ట్మెంట్ కొనాలందరూ తిట్టుకుంటారు నన్ను. ఓకే, హై రైజ్ అనేది ప్రతి పని కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ప్రో అండ్ కాన్ రెండూ ఉంటాయి. సో మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హై రైజ్ అంటే కనీసం 20, 30, 40 ఫ్లోర్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రూల్ పెట్టారు ఏంటంటే FSI అనేది తీసేశారు, ఫ్లోర్ స్పేస్ అంటే ఎన్ని ఫ్లోర్లు వేయాలనేది. మిగతా స్టేట్స్లో కండిషన్స్ ఉన్నాయి, ఇంతే కట్టాలి, ఎన్ని ఫ్లోర్ కట్టాలి. కానీ హైదరాబాద్లో తీసేశారు, అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కూడా. ఇప్పుడు లేటెస్ట్ వరకు 57 ఫ్లోర్తో సాస్ట్ అవర్స్ అని డెలివరీ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 60, 70, 80 ఫ్లోర్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రమాదం జరిగింది సార్? ప్రమాదం అంటే ఏం లేదండి, బట్ సరైన బిల్డర్ ఇచ్చిన ఎమ్యూనిటీస్ క్వాలిటీస్ చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అపార్ట్మెంట్ డబ్బులు కడతాం, ఎమ్యూనిటీస్ అవి వాడుకో మనం జబర్దస్త్ ఫోర్స్ అయిపోతుంది. మీరు ఇష్టం కష్టం ఎమ్యూనిటీస్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హైయెస్ట్ లెవెల్లో వెళ్ళొచ్చు, సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. లేకుంటే లేక్ వ్యూ బాగుంటుంది. ఇప్పుడు 30 ఫ్లోర్ కూర్చుంటే సిటీ అంతా కనిపిస్తుంది. సో సిటీ అంతా కనిపించడం మీకు ఒక ఆనందం. NRIs ఎస్పెషల్ ఎవరు వస్తే వాళ్ళు వెంటిలేషన్ హై రైజ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ గల్లీ. 30 అంతస్తులు అంటే లెక్కేసుకోండి ఎన్ని మీటర్లు, అన్ని మీటర్లు. సో అన్ని మీటర్లు గాలి ఎలా ఉంటుంది, కాలుష్యం ఉంటుంది కదా, ఫ్రీ ఉంటుంది. లైటింగ్ పొద్దుట 6 నుండి సాయంత్రం లైట్స్ అక్కర్లేదు. సో ఎయిర్, లైటింగ్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అది అడ్వాంటేజ్ ఒకటి. రెండోది మీకు అడ్వాంటేజ్ అంటే హై స్పీడ్ లిఫ్ట్స్ ఉంటాయి. అంటే 30 ఫ్లోర్లు కూడా సెకండ్స్లో వెళ్ళిపోతారు, అంత హై స్పీడ్ లిఫ్ట్స్. పవర్ బ్యాకప్ ఉంటుంది. అంటే ఎమ్యూనిటీస్ ఉంటాయి, నైబరింగ్ ఉంటుంది, గ్యాదరింగ్. ఎమ్యూనిటీస్ అంటే జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, మెడికల్ అన్ని కూడా ఫెసిలిటీస్. సిటీ విత్ ఇన్ ద సిటీ అంటే క్లబ్ హౌస్, తర్వాత ఎంటర్టైన్మెంట్, ఏదైనా ఫంక్షన్ అయినా భారీ అయితే 3,000, 4,000, 5,000 మందులు ఉంటారు ఒక్కొక్క కమ్యూనిటీలో. కొన్ని కమ్యూనిటీలో ఒక హైదరాబాద్ ఉంది 2,200 అపార్ట్మెంట్స్. ఈచ్ అపార్ట్మెంట్ 5 మంది ఉన్నాయి, 10,000 మంది ఉంటారు. ఆ 10,000 అంటే పెద్ద ఊరు. పెళ్లి కావాలని చెప్పినా భయం, ఒకటికి ఇచ్చి ఒకటి కార్డు అయిపోతే కూడా కష్టం. ఢిల్లీలో కంపెనీలో పనిచేసేవాడిని. మా కంపెనీలో స్టాఫ్ ఆల్మోస్ట్ ఒక 2,000 మంది ఉండేవారు, ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ నార్త్ జోన్లో. నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని అక్కడ. పెళ్ళి అయితే ఫస్ట్ నా పేరు పెట్టి ₹1,00,000 రాసేవారు. అది ఎవడో తెలియదు, వాడిని ఎక్కడ ఉన్నానో చూడలేదు. వైస్ ప్రెసిడెంట్ అంటే 50,000, జనరల్ మేనేజర్ అంటే 10,000. అట్లా అంటే మనల్ని అడగరు, ఆటోమేటిక్ సాలరీ డిడక్ట్ అయిపోయి సాధన పెట్టాలంతే. ఒకసారి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మక్కువ ఆడెవడో మనకు తెలియదు, మనం ఎవడో వాడికి తెలియదు. కానీ కంపెనీలో ఉన్నాడు ఆన్ రోల్స్, పెళ్లి చేసుకుంటాడు, సపోర్ట్ చేయాలి. గిఫ్ట్లే. మీరు ప్రెసిడెంట్, మీరు తక్కువ వస్తే కింద తక్కువ వస్తే మాకు బాగా ఇచ్చారు. సో ఎగ్జాంపుల్. సో అడ్వాంటేజ్ అది డిసడ్వాంటేజ్. ఇప్పుడు కమ్యూనిటీలో పెళ్లి అయితే డబ్బులు ఉన్న వాళ్ళు పర్లేదు, అంబానీ లాంటి వాళ్ళు, అదానీ వాళ్ళు పర్వాలేదు. నీలాంటి నాలంటూ నాకు తెలియదు, నాలంటూ అయితే అంత భరించలేడు కదా, మీలాంటి వాళ్ళ సార్. సో అవి కొన్ని అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే రేపు పొద్దుట పవర్ పోతే బ్యాకప్ ఉంటుంది, బ్యాకప్ కూడా పోతే 30 ఫ్లోర్ని దించగలవు నువ్వు 40 ఫ్లోర్ నుండి. మెట్లయితే ఎక్కలేవు, ముసలి అయితే ఇంకా ఇబ్బంది పడతారు. ఫైర్ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లో ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి వస్తాయి, అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత ముసలి అనేది కొద్దిగా హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా చెప్పలేం ఏ టైంలో ఏది వస్తుంది అనేది. ప్లస్ మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే రేట్ పెరిగిపోతుంది. మీరు 5వ ఫ్లోర్లో ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొంటే 30 ఫ్లోర్కి వెళ్ళేసరికి 2 కోట్లు అవుతుంది. అంటే ఫ్లోర్ పెరిగే రేట్ ఎక్కువ, నేను ఇంకా తగ్గేకుంది రేట్ ఎక్కువ, రేట్ తక్కువ. అది ఒకప్పుడు మాట, ఏ జమానమే రాజా థా. ఇప్పుడు పైకి వెళ్తున్న కొలితే రేటు పైకి వెళ్తుంటది. స్క్వేర్ ఫీట్కి ₹50-100 అడుగు పర్ ఫ్లోర్ తీసుకుంటారు. సపోజ్ 2,000 స్క్వేర్ ఫీట్, ₹50 అడుగు ఎక్కువ ఉంది అనుకోండి పర్ స్క్వేర్ ఫీట్. 2,000 × 50 ఎంత, ₹1,00,000. ఒక ఫ్లోర్ కొంటే 1,00,00,000, 10 ఫ్లోర్ కంటే 10 లక్షలు ఎక్స్ట్రా, 20 ఫ్లోర్ కంటే 20 లక్షలు, 30 ఫ్లోర్ అంటే 30 లక్షలు, 40 ఫ్లోర్ అంటే 1 కోటి నుండి 2 కోట్లకి వెళ్ళిపోతారు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి, కొంచెం పానేకెళ్ళి కొంచెం కొనాహే. అవ్వా బొవ్వా కావాలంటే అవ్వదు కదా. సో 5 ఫ్లోర్ లోపు అయితే ఒకటే రేట్ ఉంటుంది, 6వ ఫ్లోర్ నుండి జనరల్గా రేట్లు పెరుగుతాయి. ఎవ్రీ 2-3 ఫ్లోర్స్కి ఇంత పెంచుతారు, కడుతున్నాను. అట్లానే లేక్ వ్యూ అంటే రేట్ పెరుగుతుంది మళ్ళీ, ఇది ఓన్లీ స్క్వేర్ ఫీట్ హై రేట్. లేక్ వ్యూ మళ్ళీ సపరేట్ ₹100 అడుగుకి, నార్త్ ఈస్ట్ ₹100 ఎక్స్ట్రా ఒకటి. అట్లా ప్రీమియం ప్లాట్, పార్క్ పక్కన కావాలంటే ఎంత, రోడ్ పెద్ద రోడ్డుకి కావాలంటే ఎంత, ఇవన్నీ కలిపితే 1 కోటికి 2 కోట్లు అవుతుంది.
అది మనకు అవసరమా? 5వ ఫ్లోర్లో అదే ఫ్లాట్ ఉంటుంది, 30వ ఫ్లోర్లో అదే ఫ్లాట్ ఉంటుంది. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ కొద్ది లైటింగ్ అది తగ్గకుండా లైటింగ్ ఫుల్ ఉంటుంది. బట్ దానికి అంత అవసరమా పే చేయడం అనేది? ఎమ్యూనిటీస్ మనం మన లేడీస్ జెంట్స్ ఎవరైనా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో చేస్తారు ఓపెన్ ఫారంలో లేదు, కానీ మనం డబ్బులు కడతాం దానికి. చిన్నపిల్లలు ఉంటే తప్ప పెద్దలు ఎవరు చేయరు. సో బట్ అందరితో మనం బయట చెప్పుకోవడానికి కొనుక్కుంటే మా అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను ఒక కస్టమర్తో డీల్ చేస్తున్నాను, డెలైట్ నుండి వచ్చారు, 2 వైఫ్ అండ్ హస్బెండ్, 2 డైరెక్టర్స్. అన్నీ నచ్చాయి, స్విమ్మింగ్ పూల్ లేదని క్యాన్సిల్ చేస్తాను. నేను ఒకటి అడిగాను, మీలో ఎంతమంది స్విమ్మింగ్ చేస్తారు రోజుకన్నీ? మేము చేయమన్నారు. వాళ్ళ పిల్లలు పెద్దలు అయిపోయారు. మరి ఎందుకు అన్నారు? చెప్పుకోవడానికి ఉండాలి కదా సార్, మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో బెంచ్ కార్ ఉంది, మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది అని ఉంటారు కొంతమంది. అట్లా ఉంటారు, తప్పని అనను. బట్ వేస్ట్ కూడా చేయకూడదు కదా, కష్టపడి సంపాదిస్తే అవన్నీ వేస్ట్ చేయకూడదు. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్లో క్లబ్ హౌస్ అన్ని కూడా బిల్డర్ పైన పెట్టుకుంటాడు. వీళ్ళకి ఎవరికి రైట్స్ కామన్ ప్రాపర్టీ. కొంతమంది బిల్డర్లు ఎగ్జిట్ అవుతారు, కొంతమంది ఎగ్జిట్, కానీ యూడిఎస్ అనేది వాళ్ళ దగ్గర ఎంచుకుంటారు. అది చాలా కరెక్ట్. కార్ పార్కింగ్ అనేది కరెక్ట్ ఉండదు. లాటరీ సిస్టమ్ ఉంటారు, 4 లెవెల్ ఉంటే 4 లెవెల్లో రావచ్చు. లాటరీ వేస్తారు, లాటరీ వేసి మీ నెంబర్ ఎక్కడ తగిలితే అక్కడ. కొంతమంది కవర్డ్ కొనిస్తారు, కొంత ఓపెన్ కొనిస్తారు. అట్లా యూడిఎస్ కానీ హైరైజ్ లో యూడిఎస్ చాలా తక్కువ ఉంటుంది ల్యాండ్ వాల్యూ. 30 ఫ్లోర్లో కొంటే 10 గజాలు 15 గజాల కంటే ఎక్కువ. అదే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ల్యాండ్ అంతా మీదే. ఇలా కొనుక్కుంటే సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. సో ఇలా మనిషి పర్పస్ బట్టి, బడ్జెట్ బట్టి, పరిస్థితి బట్టి, ఫ్యామిలీ బట్టి, ఉద్యోగం బట్టి, స్కూల్ బట్టి కూడా మారిపోతుంటాయి. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు, మనం డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. దయచేసి చాలా మంది నా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే, నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు, నేను వాళ్ళు అడ్వైస్ చేస్తాను, బెస్ట్ కన్సల్టింగ్. మీకు కావాలంటే ఏజెంట్ సపోర్ట్ ట్రైనర్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు. అండ్ 1 minute చెప్పని అడగండి, ₹1 కోటి పెట్టి 1 minute చెప్పను, నా వల్ల కాదు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని డీటెయిల్గా అర్థం చేసుకొని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.